ధనుర్మాసం చాలా పవిత్రమైనది. ధనుర్మాసంలో చేసే విష్ణు పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. మీకున్న ఎటువంటి సమస్యలు అయినా సరే వెంటనే తొలగిపోవాలంటే ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శనివారం రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించండి. మీకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే వెంటనే తొలగిపోతాయి. అంతటి శక్తి ఈ ధనుర్మాసంలో వచ్చే శనివారాల్లో చేసే విష్ణు పూజలకు ఉంటుంది. ధనుర్మాసంలో వచ్చే శనివారాల్లో ఏదైనా ఒక శనివారం రోజు భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామిని పూజించి స్వామివారికి ముడుపు కడితే చాలా మంచిది. ప్రత్యేకించి ధనుర్మాసంలో ముడుపు కడితే చాలా మంచిది. మీకున్న ఎలాంటి కోరికైనా సరే తప్పకుండా నెరవేరుతుంది. చాలామంది తమ కోరికలు తీరాలని కోరుకుంటూ ఒక కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి ముడుపు కడతారు. అసలు ముడుపు అంటే ఏమిటి, వెంకటేశ్వర స్వామికి ముడుపు ఎలా కట్టాలి, అలాగే ధనుర్మాసంలో 2వ శనివారం వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మేము చెప్పే విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియో చూసే ముందు ఓం నమో వెంకటేశాయ నమః అని ఒక చిన్న కమెంట్ అయితే చేయండి. పిలిస్తే పలికే కలియుగ దైవం, కోట్లాది భక్తులకు ఇలవేలుపు కొలిచిన వారి కొంగు బంగారమైన శ్రీనివాసుడే కష్టంలో కడతీర్చే దైవం అని భావించి స్వామివారికి తమ కోరికలను చెప్పుకొని ముడుపు కడతారు. ఈ ధనుర్మాసంలో ఏదైనా ఒక శనివారం వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజించి ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే మీ జీవితంలో ఎలాంటి కష్టమైనా తొలగిపోయి మీ సంపద పెరుగుతుంది. నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టండి. స్వామివారి కృప వల్ల మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అది ఎంత కష్టమైన సమస్య అయినా సరే మీకు సులువుగా పరిష్కారం దొరుకుతుంది. అయితే వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టాలంటే శనివారం రోజున మాత్రమే వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టాలి. శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు కాబట్టి ప్రతి శనివారం రోజున ఎవరైతే వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి వారి ఇల్లంతా అష్ట ఐశ్వర్యాలతో నిండిపోతుంది. అష్ట ఐశ్వర్యాలను పొందడంతో పాటు భోగ భాగ్యాలను కూడా పొందుతారు. ప్రతి శనివారం తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం సులభంగా లభిస్తుంది. తెల్లవారుజామున పూజ చేయలేని వారు ఉదయం 9 గంటల లోపు పూజను ముగించుకోవాలి. చాలా పవర్ఫుల్ అయిన ధనుర్మాసంలో వచ్చే శనివారం రోజున వెంకటేశ్వర స్వామి పూజను చేయాలనుకునేవారు శనివారం ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేయండి. స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం కర్పూరం పొడిని వేసుకొని స్నానం చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. స్నానం చేసిన తర్వాత మొదటిగా ఇల్లంతా పసుపు నీటిలో ఒక 2 తులసి దళాలు వేసి ఆ నీటిని ఇంట్లోని ప్రతి మూలలో చల్లుకోండి. వెంకటేశ్వర స్వామి పూజలో ఖచ్చితంగా ఉండాల్సిన పూజా సామాగ్రి ఏమిటంటే 2 పిండి ప్రమిదలు, పచ్చ కర్పూరము, స్వామివారి పటానికి ఒక తులసి మాల లేదా తులసి దళాను సమర్పించినా సరే, ఒక స్వామివారి పూజలో నైవేద్యం పానకం, వడపప్పు లేదా బెల్లం ముక్కను సిద్ధం చేసుకోవాలి. శనివారం రోజున పూజ చేసే స్త్రీలు పూజ గదిని శుభ్రం చేసుకుని వెంకటేశ్వర స్వామి పటానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. తులసి దళాలు అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజించేవారు మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి ఒక తులసి మాలను వేయండి. తులసి మాల వేయలేని వారు స్వామివారి పటం ముందు కొన్ని తులసి దళాలను పెట్టుకోండి. ఈ విధంగా స్వామివారి పటాన్ని నిండుగా అలంకరించుకొని ఇంట్లో పూజను ప్రారంభించాలి. అలాగే స్వామివారికి అత్యంత ప్రీతికరమైన వాటిలో పిండి దీపం ఒకటి. శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించేవారు ఖచ్చితంగా పిండి ప్రమిదలలో దీపారాధన చేయాలి. బియ్యం పిండితో కానీ గోధుమ పిండితో కానీ 2 పిండి ప్రమిదలను తయారు చేసుకోండి. ఈ పిండి ప్రమిదలకు గంధం కుంకుమ బొట్లు పెట్టి పిండి ప్రమిదలలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఒక్కొక్క ప్రమిదలో 7 వత్తులు వేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపారాధన చేయాలి.
ఇక స్వామివారి పూజలో నైవేద్యంగా పానకం, వడపప్పు లేదంటే ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించినా సరిపోతుంది. పానకంలో తప్పనిసరిగా ఒక తులసి దళం వేయాలి. అప్పుడే స్వామివారు ఆ పానకాన్ని స్వీకరిస్తారట. ఇలా వెంకటేశ్వర స్వామిని పూజించేటప్పుడు గోవింద నామాలు చదువుకుంటే స్వామివారి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. స్వామివారి నామాలను 108 సార్లు జపించండి. చివరిగా వెంకటేశ్వర స్వామికి పచ్చ కర్పూరంతో హారతినివ్వాలి. పచ్చ కర్పూరం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమట. కాబట్టి ప్రతి శనివారం రోజున పచ్చ కర్పూరంతో స్వామివారికి హారతినిస్తారు. అలాంటి వారి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది. చివరిగా స్వామివారికి ధూపం సమర్పించి 3 ప్రదక్షిణాలు చేసి మీ మనసులో ఉన్న కోరికలను స్వామివారికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి. ప్రతి శనివారం ఇలా వెంకటేశ్వర స్వామికి పూజ చేయలేని వారు కనీసం పచ్చ కర్పూరంతో హారతి ఇచ్చినా సరే ఆ వెంకటేశ్వర స్వామి ఎంతో సంతోషిస్తాడట. అలాగే ప్రతి శనివారం ఉపవాసం ఉన్నవారికి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. ఉపవాసం ఉండలేని వారు ఉదయం సాయంత్రం అల్పాహారం తీసుకొని ఒంటిపూట భోజనం చేయవచ్చు. అలాగే మీకు ఎన్ని సమస్యలున్నా సరే ఒక్కసారి వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టండి. మీ సమస్యలన్నీ వెంటనే గట్టెక్కిపోతాయి. కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. వెంకటేశ్వర స్వామి ముడుపు చాలా మహిమగలది. శ్రీ వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టాలంటే శనివారం రోజున ఉదయం నిత్య దీపారాధన చేసి ముందుగా వినాయకుడిని పూజ చేసి ఒక పసుపు వస్త్రము తీసుకొని 4 వైపులా కూడా గంధము కుంకుమ బొట్లు పెట్టి అందులో 11 రూపాయలను స్వామివారికి సమర్పించుకుంటూ మీరు ఎందుకు ముడుపు కడుతున్నారో అని మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామికి చెప్పుకొని డబ్బులు పెట్టిన ఈ పసుపు వస్త్రాన్ని 3 ముడులు వేస్తూ ముడుపు కట్టాలి. ఈ శక్తివంతమైన ముడుపును మీ పూజా గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు పెట్టాలి. ఈ వెంకటేశ్వర స్వామి గోవింద నామాలు చదువుకొని స్వామివారికి హారతినిచ్చి ముడుపుకు కూడా హారతినివ్వాలి. ఈ ముడుపును స్వామివారి ముందే ఉంచాలి. మీ కోరికలు తీరాక ఆ ముడుపును తీసుకొని తిరుమలకి దర్శనానికి వెళ్ళి ముడుపుతో పాటుగా కొద్దిగా వడ్డీ కూడా కలిపి స్వామివారి హుండీలో వేయాలి. ఇది నమ్మకంతో చేసిన వారి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. శనివారం రోజున చేసే పరిహారాలకు చాలా శక్తి ఉంటుంది. ఈ రోజున చేసే ఎలాంటి పరిహారాలు అయినా సరే ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తాయి. రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు. కాబట్టి ఏదైనా ఒక శనివారం రోజున రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టుకు 5 ప్రదక్షిణాలు చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే డబ్బు సమస్యలతో బాధపడేవారు శనివారం ఒక రావి ఆకును మీ ఇంటికి తెచ్చుకొని మీరు డబ్బు దాచుకున్న ప్రదేశంలో పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. సో ఖచ్చితంగా ఏ పరిష్కారం అన్నా నమ్మకంతో చేయాలి. ముఖ్యంగా శ్రావణ మాసం, కార్తీక మాసం, ధనుర్మాసంలో స్వామివారికి ముడుపు కడితే మీరు అనుకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయి. అయితే ప్రస్తుతం ధనుర్మాసం నడుస్తుంది. ఈ ధనుర్మాసంలో వచ్చే ఏదో ఒక శనివారం రోజున మీ కష్టాలన్నీ చెప్పుకుంటూ స్వామివారికి ముడుపు కట్టండి. ఆల్రెడీ ధనుర్మాసంలో మొదటి శనివారం పూర్తయిపోయింది. రేపు అనగా డిసెంబర్ 28వ తేదీన ధనుర్మాసం 2వ శనివారం. సో ఇలా ఏదైనా ఒక శనివారం రోజున స్వామివారికి తప్పకుండా ముడుపు కట్టండి. ఎలాంటి సమస్యలకు ముడుపు కట్టాలంటే అనారోగ్యంతో ఉన్నవారు త్వరగా కోలుకోవడం కోసం, పెళ్లి కాని వారికి త్వరగా వివాహం అవ్వడం కోసం, మీ వ్యాపార వృద్ధి కోసం, సంతానం కోసం, ఉద్యోగం కోసం, ప్రమోషన్ కోసం, ఇల్లు కానీ స్థలం కానీ కొనడం కోసం, ఇల్లు కానీ స్థలం కానీ కొనడం కోసం, ఉద్యోగం పొందడం కోసం, పంటలు బాగా పండాలని మీరు చేపట్టిన పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండాలండి. ఇలా ఎన్నో సమస్యలకు శ్రీనివాసుడికి ముడుపు కట్టాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. సో ఇదంటే ఇవాటి వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారము. సర్వేజన సుఖినో భవంతు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.